రోజుల్లో వాట్సాప్ పరిచయం లేని వారు చాలా అరుదే. అంతలా మన జీవితంలో మమేకమైపోయింది. వాట్సాప్ ద్వారా చాలా పనులు ఈజీగా అయిపోతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ వాట్సాప్నే తన వ్యాపారానికి అనుకూలంగా మార్చుకున్నాడా యువకుడు. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి పని కాని చేస్తున్నాడు. అతను అనుసరించిన విధానం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఇంతకీ అతను చేసే వ్యాపారం ఏంటి? వాట్సాప్నే ఎందుకు ఎంచుకున్నాడు? పోలీసులు ఎందుకు అతన్ని అరెస్టు చేశారు? ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వేగేశ్న మురళీకృష్ణరాజు ప్రస్తుతం నగరంలోని కొండాపూర్లో నివాసం ఉంటున్నాడు. ఆర్థిక సమస్యలు, ఇతర కారణాలతో ఇంజనీరింగ్ కోర్సు మధ్యలోనే వదిలేసిన నిందితుడు ఉత్తరాఖండ్, పూణే, గోవా తదితర ప్రాంతాల్లో తాత్కాలిక ఉద్యోగాలు చేశాడు. ఎన్ని పనులు చేసినా డబ్బు సరిపోవటం లేదని మదనపడుతూ సిగరెట్లు, మద్యానికి అలవాటయ్యాడు. క్రమంగా డ్రగ్స్ వాడకం మొదలుపెట్టాడు. ఆ తర్వాత తనే సొంతంగా డ్రగ్స్ విక్రయాలు మొదలుపెట్టాడు. కొన్నేళ్ల క్రితం మణికొండలో ఓ పాత నేరస్తుడి దగ్గర గ్రామ్ కొకెయిన్ 10,000 రూపాయల చొప్పున కొనుగోలు చేసి 11,000కు ఇతరులకు విక్రయించేవాడు. పాత నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేయడంతో మురళీకృష్ణరాజుకు ఏం పాలుపోలేదు. కొన్నాళ్లకు గోవాలో ఉండే నైజీరియన్ క్లిఫర్డ్, బెంగళూరులోని మరొకరితో పరిచయం పెంచుకున్న మురళీకృష్ణరాజు కొకెయిన్ 7,000 రూపాయలకు కొని 12,000కు అమ్మేవాడు. డ్రగ్స్ అమ్మే సమయంలో మురళీకృష్ణరాజు తన పేరు, ఇతర వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకునేవాడు. కేవలం వాట్సాప్ ద్వారా మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉంటాడు. వాట్సాప్ కూడా వైఫై సౌకర్యం ఉండే ప్రాంతాల్లోనే వాడేవాడు. ఖాళీ బిస్కెట్ ప్యాకెట్లలో కొకైన్ పొట్లాలను నింపి నగరంలోని నిర్మానుష్య ప్రాంతంలో విసిరేస్తాడు. ఆ ప్రాంతం ఫోటో, లొకేషన్ వినియోగదారుకు వాట్సాప్ ద్వారా షేర్ చేస్తాడు. నగదు నేరుగా తీసుకోకుండా తన స్నేహితుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించుకుని వేర్వేరు మార్గాల్లో తీసుకునేవాడు. మురళీకృష్ణకు బెంగళూరులో ఉండే తేజస్ అనే వ్యక్తి డ్రగ్స్ కొనేందుకు సహకరించేవాడు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో హైదరాబాద్కు పంపించేవాడు. మురళీకృష్ణరాజు తన సమీప బంధువు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కేపీహెచ్పీలో ఉండే వ్యాపారి రుద్రరాజు హేమంతరాజు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొండాపూర్లో ఉండే ప్రైవేటు ఉద్యోగి భూపతిరాజు చిరంజీవి వర్మ ఇద్దరూ డ్రగ్స్ విక్రయించడానికి సహాయపడేవారు. కొన్ని రోజులుగా ఈ ముగ్గురు గురించి సమాచారం అందుకున్న ఈగల్ పోలీసులు కొండాపూర్లోని వెంకటరమణ రెసిడెన్సీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వీరిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు నిందితులను డ్రగ్స్ కిట్లతో పరీక్షించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వీరి ముగ్గురు నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న 15 మందిని గుర్తించారు. వారి ఫోన్ నెంబర్లు సేకరించి ఆరా తీస్తున్నారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకురావటంలో సహకరించిన జబ్బార్ ట్రావెల్స్ డ్రైవర్ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. బస్సు వచ్చాక నిందితులకు డ్రగ్స్ తీసుకువెళ్లిన ర్యాపిడో డ్రైవర్ పేరును నిందితుల జాబితాలో చేర్చారు. నిందితులు ఇంకా ఎవరెవరికి డ్రగ్స్ విక్రయిస్తున్నారో ఆరా తీస్తున్నారు.